వెల్కమ్ బ్యాక్. కడప జిల్లా అల్మాస్పేటలో ఉద్రిక్తత కొనసాగుతుంది. అల్మాస్పేటలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించేందుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. అయితే ఫ్లెక్సీలు తొలగించే సందర్భంలో మళ్లీ వివాదం రాజుకుంది. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. దీనిపై మరింత తాజా సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. కడప నగరంలోని ఆల్మాస్పేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాసేపటి క్రితం ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. మొత్తానికి ఎక్కడైతే వివాదానికి కారణమైనటువంటి 2 ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు బలప్రయోగం చేయాల్సి వచ్చింది. అతను లాఠీ చార్జ్ చేశారు. తర్వాత ఫ్లెక్సీలు తొలగించిన తర్వాత ఇరు వర్గాలు కూడా మళ్ళీ మోహరించే పరిస్థితి ఏర్పడడంతో భారీ ఎత్తున చేరుకున్నటువంటి పోలీసు బలగాలు వాళ్ళందరినీ చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రితంలో కొంతమంది మీద లాఠీ చార్జ్ చేశారు. ఆ క్రమంలో మరో వ్యక్తి మీద కూడా దాడి అయినటువంటి పరిస్థితి, గాయపడినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. రాళ్ళు రూగుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పోలీసులు కూడా తర్వాత మనం కానిస్టేబుల్ ఉన్నారు, ఆయన కూడా రక్త గాయమైంది. ఒకసారి చూడొచ్చు మనం గాయపడినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి పరిస్థితి కడప నగరంలో ఆల్మాస్పేటలో ఉద్రిక్తంగానే ఉందని చెప్పాలి. తర్వాత ఎప్పటికప్పుడు అదే పోలీసులు సంయమనం పాటిస్తూ తర్వాత వారిని నచ్చేపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీలు కాకపోవడంతో వెంటనే వారిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ప్రస్తుతం చూడొచ్చు ఈ మొత్తానికి ఏదైతే ఈ ఉదయం నుంచి నడుస్తున్నటువంటి ఒక ఆందోళన కారణమైనటువంటి మొత్త పెద్దలను కూడా పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ తరలిస్తున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు. పోలీసులు తరలిస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఏదైతే విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, తర్వాత హిందూ సంబంధించిన సంస్థలు, అనేక సంస్థలు కూడా ఇక్కడ సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మరో కానిస్టేబుల్ కూడా అక్కడ గాయపడి మనం వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఎందుకంటే లాఠీ చార్జీ క్రమంలో అటు ఆందోళనకారులు తన ముఖ్యంగా ఒక వర్గం నుంచి తిరుగుబాటు రావడంతో చాలా మంది గాయపడిన పరిస్థితి మనం చూడొచ్చు. పోలీసులు ముందుగానే అన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సెక్యూరిటీ గార్డ్ చేసినప్పటికీ కూడా ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది చెప్పి ఒకసారి చూడొచ్చు. ఏదైతే ఆల్మాస్పేట్ సర్కిల్లో ఏర్పాటు చేసినటువంటి టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీలను కూడా పోలీసులు దగ్గర తొలగించారు. వాటిని ఈ అంశమే మొత్తానికి వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో మొత్తం పోలీసులు చాలాసేపటి వరకు సంయమనం పాటించినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతోనే వారిని అదుపు చేసే చర్యలకు పాల్గొన్నారు. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప. కడపలో ఉద్రిక్తతలపై ప్రభుత్వం కూడా అలర్ట్ అయింది. టీడీపీ నాయకులు కూడా స్పాట్ కు చేరుకున్నారు. 2 వర్గాలతో టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి సమావేశమయ్యారు. అల్లరి మూకల కారణంగా ఉద్రిక్తతలు తలెత్తాయని చెబుతున్నారు. పేటలో జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు పార్టీ ఆదేశాల మేరకు జిల్లా టీడీపీ అధ్యక్షులు భూపేష్ రెడ్డి ఇక్కడ చేరుకున్నారు. హాస్పిటల్లో ఉన్నటువంటి ఇరు వర్గాలతో మాట్లాడారు. అన్న చెప్పండి, మొత్తానికి ఈ ఇవాళ జరిగినటువంటి ఉద్రిక్త పరిస్థితులు అల్లరికి సంబంధించి పార్టీ ఆదేశాల మేరకు ఏ రకంగా మాట్లాడారు? శాంతం జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఇది నిజంగానే జరగాల్సిన కార్యక్రమం కాదు. కానీ హనుమాన్ జయంతి ఒక సైడు హనుమాన్ సర్కిల్ అని వాళ్ళు ఏర్పాటు చేసుకోవడము, ఒక సైడు టిపు సుల్తాన్ సర్కిల్ అని వాళ్ళు ఏర్పాటు చేసిన తర్వాత వీళ్ళు దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. హీట్ క్రియేట్ కావడంతో మన ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఒక సైడ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు చెప్పడం జరిగింది. పొలిటికల్గా కూడా మీరు కూడా మత పెద్దలతో బోత్ సైడ్ మాట్లాడి వాళ్ళ పరిష్కార మార్గం చేయమనం జరిగింది. ఇద్దరితో మాట్లాడడం జరిగింది. ఇద్దరు కూడా టిప్పు సుల్తాన్ సర్కిల్ కానీ లేకపోతే హనుమాన్ సర్కిల్ కానీ 2 తీసేసి పాత అల్మాస్పేట్ సెంటర్ కానీ కొనసాగుతుంది. ఖచ్చితంగా ఇది కడప జిల్లాలో ఈ విధమైన వాతావరణం క్రియేట్ కావడం చాలా బాధాకరం. ఎందుకంటే ఒక సైడు పెద్ద దర్గా, ఒక సైడు దేవుని వెంకటేశ్వర స్వామి తొలి గడప, దేవుని కడప, ఇటు 2 అందరూ కలిసిమెలిసి ఉండే ప్రాంతంలో ఈ విధంగా కొంతమంది అల్లరిముకల వల్ల ఈ విధంగా క్రియేట్ కావడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు పూర్తిగా దీన్ని కంట్రోల్లోకి తీసుకొని రావడం జరిగింది. మేము కూడా ఇద్దరు మత పెద్దలతో మాట్లాడినాము. ఇద్దరు కూడా శాంతింపజేసినారు. కానీ మధ్యలో కొంతమంది ఒక అల్లరిమూకలు కానీ లేకపోతే కొంచెం శక్తులు బయట నుంచి శక్తులు కొంచెం ప్రెజరైజ్ చేయడం వల్ల ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఇప్పుడైతే ప్రశాంత వాతావరణంలో ఉందని తెలియజేస్తుంది. ఏదైతే కొంతమంది అల్లరిమూకల కారణంగానే మొత్తాన్ని ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడడం తప్ప మొత్తానికి ఇరు మతాలకు సంబంధించిన పెద్దలు అంగీకరించడంతో శాంతింపజేశామని చెప్తున్నారు భూపేష్ రెడ్డి. కెమెరా పర్సన్ సుమంత్ శర్మ, ఐ న్యూస్, కడప.